ఓం నమ శివాయ. శివమహాపురాణంలో నిన్న సోమనాథుడి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మహాపుణ్యక్షేత్రమైనటువంటి స్వయంభూలింగమూర్తి ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలిసిన స్వయంభూలింగమూర్తి ఉన్న క్షేత్రం. పైగా విశేషించి అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదులు చాలా గొప్ప ప్రస్తావన చేశారు. శంకరాచార్యుల వారు క్షేత్రాలను గురించి స్తోత్రాలలో అంతగా సూచించినట్లు మనకు కనపడదు, కానీ వారు శివానంద లహరి చేస్తూ మధ్యలో ఒక శ్లోకంలో శ్రీశైలం గురించి మాట్లాడారు. సంచారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం మసకృత్సత్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యాంగుణావిష్కృతం సేవే శ్రీం గిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. రెండిటికి మధ్యలో ఉన్నది సంధ్య. అంటే చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తున్నట్లయితే దానిని ప్రాతఃసంధ్య అని పిలుస్తాం. అంటే ఉదయవేళలో ఏర్పడిన సంధ్య. అలాగే సాయంకాలం వేళ వెలుతురు వెళ్ళిపోయి చీకటి వస్తున్నట్లయితే దానిని సాయం సంధ్య అని పిలుస్తారు. ఈ రకంగా రెండిటి మధ్యలో ఉన్న దానిని సంధ్య అని పిలుస్తాం. సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకం కూడా శివానంద లహరిలో మధ్యలోనే ఉంది. అది కాకతాళీయమా లేక శంకరాచార్యుల వారు అందులో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? ప్రత్యేకించి శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో శ్రీశైలంలో ఉండే మల్లికార్జునుడి ప్రస్తావన చేశారు. భ్రమరాంబిక అమ్మవారి నామాన్ని అందులో ఊటంకించారు. శివాలింగితం అని పూర్తి చేస్తూ పార్వతీదేవి చేత ఆలింగనం చేయబడిన స్వరూపంగా దర్శనం చేశారు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సంధ్య అనే మాట ఆత్మ, సంకల్పము వికల్పము అని రెండు ఉంటాయి కదండి. ఇది మనసు చేసే పని. ఒకే వస్తువుని గురించి నిరంతరంగా మనసు ఆలోచిస్తే దానిని ధ్యానము అంటారు. ఇటువంటి ధ్యానాన్ని మనం తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. మామూలుగా మనకి లోపల విషయం ద్యోతకం అవుతూ ఉంటే ఎటో చూస్తూ ఏదో మాట్లాడుతూ చెప్పేస్తూ ఉంటాం. మనకి విషయం జ్ఞాపకంలోకి రాకపోయినట్లయితే కళ్ళు మూసుకుని ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. కళ్ళు మూసుకోగానే మనం ధ్యాన నేత్రం మీద ఒక్కసారి ఆ విషయం గురించి ధ్యానం చేశాము అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆజ్ఞాచక్రం మీద మనస్సు పెట్టగానే అది జ్ఞాపకానికి వస్తుంది. ఇది లౌకిక విషయాల్లో మనం చేస్తూ ఉంటాం. నిజంగా ధ్యానంలోకి అన్వయం చేసుకోవడం మనకు చేత కాదు. చేసుకుంటే కానీ చాలా అందంగా ఉంటుంది. మనస్సులోంచి ఒక సంకల్పం వస్తుంది. అది ఏదో ఒక్క విషయం గురించే మాట్లాడినట్లయితే చాలా గొప్ప విషయం అయి కూర్చుంటుంది. కానీ మనస్సు అలా మాట్లాడదు. మనం ఎప్పుడైనా మనస్సును స్వేచ్ఛగా విడిచిపెట్టి 10 నిమిషాలు గడిచిన తర్వాత అది ఎప్పటి వరకు ఏం చేసిందో పరిశీలన చేసి చూస్తే అది ఒక్క విషయం గురించి మాత్రమే మాట్లాడినట్టు మనకు అనిపించదు. మర్నాడు చేయవలసిన ఎన్నో పనుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది మనసుకు ఉన్న స్వభావం. ఇటువంటి మనస్సు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను వదిలిపెట్టి ఇంకొక ఆలోచన వైపు వెళ్ళాలి. ఈ రెండు ఆలోచన మధ్యలో ఆత్మ ఉంది, మనస్సు లేదు. ఆత్మచేత ప్రకాశిస్తున్న మనస్సు చేత మరొక సంకల్పం పుట్టాలి. రెండు సంకల్పాల మధ్యలో ఉన్నది ఏదో అది సంధ్య. ఆ సంధ్య ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం జ్యోతిర్లింగ రూపమైన మల్లికార్జునుడు. కాబట్టి శివానంద లహరిలో మధ్య శ్లోకం సంధ్యారంభ విజృంభితం. ఇది శంకరాచార్యుల ప్రజ్ఞ. ఎంత గొప్పగా వారు దీన్ని అన్వయం చేశారో చూడండి. ఇది 50వ శ్లోకం శివానంద లహరిలో. అంటే మన మనస్సు ఎటో ఎటో వెళ్ళిపోతోంది కదా, అటువైపు వెళ్లకుండా పరమేశ్వరుడి కేసు వెళ్ళినట్టయితే అది ఎంత ఉపయోగపడుతుంది మనకి అనేది ఈ శ్లోకంలో ఆయన చెప్పారు. ఇటువంటి శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం. ఆ పరమేశ్వరుడు వెలిసిన కొండ పేరు శ్రీగిరి. మనం ఎవరైనా గౌరవవాచకంతో పిలవాలి అని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాం, అంతే కదండి. పెళ్ళి శుభలేఖలు ఇచ్చేటప్పుడు ఏంటండి ఈ పేరు, ఫలానా పేరు చెప్తారే ప్రసాదరావు గారు, ప్రసాదరావు అన్నారనుకోండి, శ్రీ ప్రసాదరావు గారు అండ్ ఫ్యామిలీ అని రాస్తారు కదండి. శ్రీ అన్నది
ముందు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ శ్రీ అనేది వేసినట్లయితే వాళ్ళని గౌరవించి పిలిచినట్టు లెక్క. శైలమునకు ముందు శ్రీకారం రాయబడింది, శ్రీశైలం అని అయ్యింది కదండి. దాని పేరు శ్రీగిరి. మిగిలిన కొండలు చాలా ఉన్నాయి. ఏ కొండకైనా ఇలా శ్రీ చేర్చబడి ఉందా? అలా తిరుమల కొండ పేరుకు శ్రీ చేర్చబడింది. తిరుమల కూడా శ్రీశైలమే. అందుకే వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలదనంతరయే అన్నారు వెంకటేశ్వరుడు. శ్రీశైలాలు మనకి రెండు. ఒక శ్రీశైలం, తిరుమల. తిరు అంటే ద్రావిడ భాషలో గౌరవవాచకమైన శ్రీకారం. మలై అంటే కొండ. తిరు మలై కలిస్తే శ్రీశైలము. శ్రీశైలం కొండే, తిరుమల కూడా కొండే శ్రీశైలంలాగే. తిరుమల కొండ అయిన శ్రీశైలం మీద స్వామి కరచరణాదులతో ఉన్నాడు. ఇక్కడ శ్రీశైలంలో స్వామి లింగమూర్తి అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాషిస్తున్నాడు. ఇక్కడ ఉన్న కొండ పేరు శ్రీశైలం, శ్రీగిరి. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒక మాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకుంది కాబట్టి ఆమె శైలముగా మారింది అని చెప్తారు. శైలం అంటే కొండ, కొండగా మారింది అని చెప్తారు. కానీ దాని తాత్వికమైన రహస్యం వేరే ఉంది. కొన్ని పరమ పవిత్రమైన కొండలుంటాయి. ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు. అలా వెలవాలి అంటే అది ప్రాకృతమైన కొండ కాదు, దాని యందు ఏదో శక్తి ఉండాలి. మనం శిలాభోగం, స్థలాభోగం అని ఒక మాట చెప్తూ ఉంటాం. ప్రపంచంలో ఎన్నో శిలలు ఉన్నాయి. ఏదో ఒక శిలను పట్టుకువచ్చి ఒక ఆయన దానిని చెక్కి దేవాలయంలో పెడతాడు. అది దేవతామూర్తి అవుతుంది. దానికి ఎన్నో అభిషేకాలు, పూజలు చేయబడుతూ ఉంటాయి. దానినే శిలాభోగం అంటాం. కొన్ని కొన్ని స్థలాల్లో ఉన్న నిర్మాణాలు ఎప్పుడూ శుభం జరుగుతూ ఉంటాయి. దానినే మనం స్థలాభోగం అంటాం. ఇది మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. చూడండి, ఎన్నో రాళ్ళు ఉంటాయి. ఎన్నో శిలలు అంటే పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చి కదండి శిలల కింద చేరుస్తూ ఉంటారు. మనం ఈ శిల్పి తీసుకొచ్చిన రాయి పక్కనే ఇంకో రాయి ఉంటుంది. అది ఇంకా పెద్దదై ఉండొచ్చు, చక్కటిదై ఉండొచ్చు, మంచిదై ఉండొచ్చు. కానీ శిల్పి తీసుకువచ్చి ఒక రాతిని చక్కగా మూర్తిగా తయారు చేసి దేవాలయంలో పెట్టారనుకోండి, ఆ పక్కనే ఎంతో ఖరీదైన రాయి ఉన్నప్పటికీ ఈ రాయికి దక్కిన భోగం ఆ రాయికి దక్కదు. దానినే శిలాభోగం అంటారు. అలాగే కొన్ని కొన్ని స్థలాలలో చూడండి, కొన్ని షాపులు ఉంటాయి. ఆ షాపులో అక్కడ పెట్టిన వాళ్ళు ఎవరొచ్చినా సరేనండి, భలే బాగా బేరాలవుతూ ఉంటాయి అంటూ ఉంటారు. చూడడానికి అది చిన్న స్థలం కింద, చిన్న కొట్టు కింద ఉంటుంది. కానీ రోజుకి కొన్ని లక్షల వస్తువులు అతను అమ్మేస్తూ ఉంటాడు. అలాంటి స్థలాలు కూడా ఉంటాయి. అలాగే ఇళ్ళు కూడా చూడండి, అద్దెకొచ్చిన వాళ్ళు కానీ అందులో ఉంటున్నప్పుడు ఆ ఇల్లు అచ్చొచ్చిందండి, చాలా బాగుంటుంది, ఆ ఇంట్లోకి వెడితేను ఫలానా వాళ్ళ ఇంట్లో అద్దెకుంటే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడూ ఆ ఇంట్లో శుభం జరుగుతూ ఉంటే దాన్ని మనం స్థలాభోగం అంటాం. ఈ స్థలం అంత శక్తివంతమైందని మనం కనిపెట్టలేం. పెద్దలు మాత్రమే ఆ స్థల శక్తిని కనిపెట్టగలరు. శంకరాచార్యుల వారు పాదాచారి అయి నడుస్తున్నప్పుడు ఒకానొకప్పుడు ఎండ నుండి సేద తీరడానికి ఒక చోట కూర్చున్నారు. మంచి రోహిణీ కార్తీ. అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేక ఉండిపోయింది. ఆ ఎండకు శోషించిపోయింది. పక్కన పుటలో ఒక పెద్ద నాగుపాము ఉంది. ఆ నాగుపాము పాకుతూ వచ్చి కప్పను మింగుతుందని శంకరాచార్యుల వారు చూస్తున్నారు. అది పడగ పట్టి ఆ పడగ నీడలో కప్పకు విశ్రాంతి ఇచ్చింది. విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది. వెంటనే శంకరాచార్యుల వారు అంతర్ముఖులై చూశారు. ఒక నాగుపాము కప్పకు ఎందుకు పడగబెట్టింది? ఈ స్థలానికి ఏదో ప్రాముఖ్యం ఉండాలి అని ఆయన భావించారు. ఆయన అంతర్ముఖులై చూడగానే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అని గ్రహించారు. అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల మరొకటి శత్రుభావన లేకుండా, చెనకకుండా అంత సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నాయి. ఋష్యశృంగ మహర్షి గురించి మనం రామాయణంలో తెలుసుకున్నాం కదండి. ఎంత గొప్ప మహర్షి ఆయన. అంత పరమ పవిత్రమైన శృంగేరి పీఠం కర్ణాటక ప్రదేశం కనుక అక్కడే ఆయన తన మొట్టమొదటి పీఠాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. అదే ఈవేళ కర్ణాటకలో మనం ఆరాధన చేసే శృంగగిరి పీఠం. శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ ఉంది. లలితా సహస్రనామం శ్రీమాత అని ప్రారంభమవుతుంది. శ్రీలో సకార, రకార, ఇకారాలు ఉన్నాయి. ఈ 3 అక్షరాలు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి. ఈ 3 శక్తులను తెలియచేస్తూ ఉంటుంది శ్రీ అన్నది. ఈ 3 శక్తులు ఉన్న కొండ శ్రీశైలం.
ఈ 3 శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తిపీఠం. ఆ కొండ మీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షాన్ని కానీ, లక్ష్మీ కటాక్షాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ నోరు విప్పి అడగక్కర్లేదు. అతనికి కావలసినది ఆ కొండ నుంచి ప్రసరిస్తుంది. అది అంత శక్తివంతమైన స్థలం. ఆ కొండ అంత శక్తివంతమైన కొండ. అందుకే శంకరాచార్యుల వారు యోగతారవళి స్తవం అని ఒకటుంటుంది. అందులో ఒక మాట చెప్తారు. శ్రీశైల శృంగే విబుధ అతిసంగే తులాద్రితుంగే తుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం సిద్ధంతతా విధమనో విలయాం సమాధౌ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యథా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడం. శ్రీశైలం తొందరగా మనస్సు లయం అయిపోయేందుకు మనకి కారణం అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే మన మనస్సు తొందరగా లయమైపోతూ ఉంటుంది. మన మనస్సు లయమైపోతే బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. దేంట్లో లయమైపోతుంది? పరమేశ్వరుల్లో లయమైపోతుంది. మనకి బాహ్య ప్రపంచం సంబంధం లేదనే విషయాలు తీగలు నమ్ముతాయి. శ్రీశైలం తొందరగా సమాధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ తీగలు అల్లుకొని ఉంటాయి. మీరు శ్రీశైలం వెడితే అక్కడ చూస్తారు, ఎక్కువగా తీగలు ఉంటూ ఉంటాయి. తీగలతో కూడిన మొక్కలు చాలా ఉంటుంటాయి. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలం. శ్రీశైలానికి దగ్గరలో సిద్ధేశ్వరం అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అక్కడి అమ్మవారికి మనం వెళ్ళి స్వయంగా బొట్టు పెట్టవచ్చు. మనం అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టడానికి ఆవిడ నుదుటి మీద వేలు పెడితే నుదురు శిలామూర్తిగా ఉండదు. మన వేలికి ఆమె నుదురు మెత్తగా తగులుతుంది. ఒక మనిషికి మనం ఇంట్లో తల్లికో, అత్తగారికో, లేకపోతే తోబుట్టువులకో, కూతురికో బొట్టు పెడుతున్నప్పుడు వాళ్ళ నుదురు ఎంతలాగా మెత్తగా ఉంటుందో, మన చేతికి ఎలా మెత్తగా తగులుతుందో, అలాగే ఆ అమ్మవారి నుదురు, ఆ సిద్ధేశ్వరంలో అమ్మవారి నుదురు అక్కడ అలా తగులుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా శ్రీశైలం వెళ్ళినట్టయితే ఈ సిద్ధేశ్వరం అనే క్షేత్రం ఉంది కాబట్టి అది రాసుకుని, దానికి దగ్గరలోనే ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా అదృష్టవంతులై రండి. ఆవిడ నుదురు మీద బొట్టు పెట్టడానికి మనం వేలు కనుక తగిలిస్తే అది మెత్తగా తగిలేసరికి మనకు ఒళ్ళు పులకరిస్తుంది. శ్రీశైలం ఎన్నో రకాల ఉపాసకులకు ఆలవాలం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభూమూర్తిగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయం చెప్తూ ఉంటారు. ఇది చాలామందికి తెలిసిన కథే అయి ఉంటుంది. కానీ చక్కగా మనం శివపురాణం అంతర్గతంగా తెలుసుకుందాం. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన 2 కుమారులను పిలిచి, ఎవరు భూమండలాన్ని అంతటినీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి తాను గణాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరిపోయాడు. వారిది నెమలి వాహనం. వెళ్ళి భూమండలంలో ఉన్న దేవాలయాలన్నింటినీ దర్శనం చేసుకుంటూ ఆ దేవాలయాలకు ప్రదక్షిణం చేసి వస్తున్నాడు. సాధారణంగా మనం దీనికి ఒక కథ చెప్పేస్తూ ఉంటాం. ఆయన ప్రతి గుడిలోకి వెళ్ళాడు. ఆయన గుడిలోకి వెడుతున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఆ గుడిలోంచి బయటకు వెడుతున్నట్టు కనబడేది. తనకంటే ముందరే విఘ్నేశ్వరుడు వచ్చి ఎలా దర్శనం చేసుకుని వెళ్ళగలుగుతున్నాడా అని అనుకున్నాడు. ప్రతి గుడిలోనూ ఈయన లోపలికి వెళ్ళేసరికి విఘ్నేశ్వరుడు ఆ గుడిలోంచి బయటికి రావడం గమనించాడు అని. దేవాలయంలో మనం ప్రదక్షిణ చేసినప్పుడు లోపల ఉన్న మూర్తి మనల్ని పరిశీలన చేస్తాడు. లోపల భగవంతుడిని నమ్ముకున్న భక్తులందరూ దేవాలయ ప్రాంగణంలో కొలువు తీరి ఉంటారు. వాళ్ళకి నమస్కరించి వారి అనుగ్రహంతో లోపల ఉన్న మూర్తి దర్శనానికి వెళ్ళాలి. అంటే ఇక్కడ మీకు అర్థమైందో లేదో, మనం ఒక శివాలయానికి వెళ్ళామే అనుకోండి, లేకపోతే ఏ రామాలయానికి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి గుడికో వెళ్ళాం. వెళ్ళినప్పుడు చుట్టూరా అనేక మూర్తులతోటి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళన్నిటినీ దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణంగా వెళ్ళి ఈ అసలైన మూర్తి ఏ మూర్తికి సంబంధించిన దేవాలయమో ఆయన దర్శించడానికి వెళ్తూ ఉండాలి. అంతేగాని ముందు లోపలికి వెళ్ళిపోయి గబగబా తర్వాత ప్రదక్షిణలు చేసి చుట్టూరా ఉన్నవి చూస్తాను అని అనుకోకూడదు. కాబట్టి దేవాలయంలో మూర్తిని దర్శించడానికి వచ్చినవాడు ముందుగా అక్కడ ప్రాంగణంలోని భక్తుల మూర్తులకు నమస్కరించి
వస్తున్నాడా లేదా అని భగవంతుడు పరిశీలిస్తాడు. చూడండి, ఆళ్వార్లు అని చాలా చోట్ల పెడుతుంటారు. వెంకటేశ్వర స్వామి గుడిలోను, రామాలయాల్లోను, తర్వాత ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, తిరుపతిలోను, చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి ఇలాంటి చోట కూడా కొంతమంది ఆళ్వార్లు అని చాలా చోట్ల పెడుతూ ఉంటారు. ఈ ఆళ్వార్లందరూ కూడా ఆయన భక్తులు. వాళ్ళందరినీ దర్శనం చేసుకొని స్వామి దగ్గరికి వెడితే ఆయన చాలా సంతోషిస్తాడు. వీళ్ళని వదిలి లోపలికి వెళ్ళిన వాళ్ళని చూడడానికి పరమేశ్వరుడు ఇష్టపడడు. అరుణాచలంలో ఈశాన్య లింగం అని ఉంది. అక్కడ నందీశ్వరుడు ఒక పక్కగా మొహం తిప్పుకుని ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే, మనం అరుణాచలం వైభవం చెప్పుకున్నప్పుడు రమణ మహర్షుల విశిష్టత గురించి చెప్పుకున్నప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఒకానొక సమయంలో కొంతమంది పరమభక్తులు పరమేశ్వరుని దర్శనం చేసుకుందామని వస్తే ఈ నంది అడ్డు వచ్చింది. అప్పుడు వాళ్ళు శివుడితో, ఈశ్వరాన్ని దర్శనం చేసుకుందాం అనుకుంటే ఈ నంది అడ్డు వస్తోంది అని చెప్పారు. అప్పుడు ఈశ్వరుడు నందితో తన భక్తులకు కనపడే వరకు కాసేపు మొహాన్ని పక్కకు తిప్పవలసింది అని నందికి చెప్పాడు. అప్పుడు నంది తన ముఖాన్ని పక్కకి తిప్పాడు. ఇంకా భక్తులు వస్తారని భావించి అక్కడ ఈశాన్య లింగం దగ్గర నంది తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని అలానే ఉండిపోయింది. భక్తుల పట్ల శంకరుడు ఎంతో ప్రీతి వహించి ఉంటాడు. లోపల భక్తి ఉంటే ఆయన దానిని గమనిస్తాడు. అందుకే మనం ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితోటి ఆయన్నే స్మరించుకుంటూ, ఆయన రూపాన్నే మన మనసులో ముద్రించుకుంటూ వెళ్ళినట్టయితే పరమ సంతోషంతో ఆయన మన కోరికల్ని తీరుస్తాడు. మనకి దర్శనాన్ని కూడా ఏదో కారణంగా ఇచ్చేందుకు ఆయన ఇష్టపడతాడు. దేవాలయంలోకి వెళ్ళవలసింది ప్రదక్షిణంగా. అరుణగిరి ప్రదక్షిణం చేసినప్పుడు దేవాలయాలను విడిచిపెట్టి మనం కొండ చుట్టూ తిరిగితే అది ప్రదక్షిణం కాదు. మనలో చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయంలోని ప్రధాన దేవత దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. విష్ణాలయంలో అయితే ఆళ్వార్లు ఉంటారు. శివాలయంలో అయితే నాయనార్లు ఉంటారు. వాళ్ళ దర్శనం చెయ్యరు చాలామంది. వాళ్ళ దర్శనం చేయకుండా పరమేశ్వర దర్శనం చేసినట్లయితే వారికి పరమేశ్వర అనుగ్రహం కలగదు. మనకి భూమండల ప్రదక్షిణంలో విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణమే దానికి ప్రమాణం. సుబ్రహ్మణ్య స్వామి చివరకు అన్ని దేవాలయాలకు ప్రదక్షిణ పూర్తి చేసుకుని కైలాసానికి వచ్చాడు. అయితే గణపతి మాత్రం అలా అన్ని దేవాలయాలకు వెళ్ళలేదు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఆయన ఒక పని చేశాడు. ఆయన, నాన్నగారు, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలకు చేసిన ప్రదక్షిణంతో సమానం కాబట్టి నేను అసుక్తుడును కనుక మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. చూసారా, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేయడం, నమస్కారం చేయడం అనేవి అసలు లేవు. అంతేకాదు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళకి పిల్లలకి వాళ్ళని చూడడానికి చాలా బాధపడిపోతూ ఉంటారు. చాలామంది ఆశ్రమాల్లో చేర్పించడం, వాళ్ళని విసుక్కోవడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రేపు నీ పిల్లలు చేసేది కూడా అదే కదా అన్న విషయాన్ని వాళ్ళు గమనించరు. కాబట్టి తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్టు అని పరమేశ్వరుడికి, పార్వతీదేవికి ప్రదక్షిణం చేసిన ఆ విఘ్నేశ్వరుడే చెప్పినప్పుడు మనం నమ్మకపోవడం ఏంటండి? తల్లిదండ్రుల్ని వాళ్ళు ఎంత తినేస్తారండి, మన ఇంటికి వచ్చి ఉంటున్నారని బాధపడిపోతారు కానీ, ఒక ముద్ద పొద్దున్న, ఓ ముద్ద రాత్రి, 2 ఇడ్లీలు తింటారు, కాస్త కాఫీ తాగుతారు. ఆ మాత్రం చేసి పెట్టడానికి నీకు చేతులు రాకపోతే చిన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు పాలు అడిగితే పాలు, ఏది అడిగితే అవి పెట్టి మలమూత్రాలు తీసి అంతలా తల్లిదండ్రులు నిన్ను పెంచి పోషించి ఇప్పుడు నువ్వు 4 రూపాయలు సంపాదిస్తున్నావు ఆఫీసులో పనిచేసి అంటే దానికి కారణం వాళ్ళు చెప్పించిన చదువు. వాళ్ళు ఎంత కష్టపడి చెప్పించి నీకు ఉద్యోగం వచ్చేటట్టుగా చేశారు. వాళ్ళే లేకపోతే, పురిట్లోనే నిన్ను తీసేస్తే నీకు ఈ విలువ ఎక్కడి నుంచి ఉంటుంది? ఆ ఒక్క విషయాన్ని గమనించి తల్లిదండ్రులకి మీరు నిత్యం పాదపూజ చెయ్యక్కర్లేదు, నమస్కారాలు చెయ్యక్కర్లేదు. వాళ్ళకేమీ వజ్రవైఢూర్యాలు ఇవ్వక్కర్లేదు. కాస్త అన్నం పెట్టి ప్రేమగా ఒక్క పలకరింపు పలకరించండి. అమ్మ అన్నం తిన్నావా? నాన్నగారు అన్నం తిన్నారా? మాత్రేసుకున్నారా? ఇవాళ బాగానే ఉందా? ఎలా ఉంది ఆరోగ్యం? అనేసి అప్పుడు మీరు మీ గదుల్లోకి వెళ్ళండి. అంతేగాని రాగానే గదిలోకి దూరిపోయి అవతల వాళ్ళు చెప్పిన మాటలు విని తల్లిదండ్రుల్ని విసిగేసుకుంటే వాళ్ళు అసలే బాధపడిపోయి నీరసపడిపోయి ఉంటారు వయసు ద్వారా. ఇంకా మాటలతో గుచ్చేస్తే వాళ్ళు బతకడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే భూమండలం అంతా ప్రదక్షిణం చేసిన దానితో సమానం అనుకుని ఆ విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణం మనం గుర్తు తెచ్చుకుని తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అప్పుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చాడు.
అయితే ఇప్పుడు ఏమైంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓడిపోయాడు, గణపతి గెలిచాడు. దానికోసం ఆ గణపతిని గెలిచి ఆయనకి ఆధిపత్యం ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేశాడు, దానికి శ్రీశైల క్షేత్రానికి ఏమిటి సంబంధం అనే విషయాన్ని రేపటి పారాయణలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీ పరమేశ్వరాయ నమో నమః.